వార్తల వివరాలు చూస్తే ముంబై సినీ నటి జత్వాని వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నటి జత్వాని వ్యవహారంలో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణాలను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను డీజీపీ సస్పెండ్ చేశారు. కాగా ఇబ్రహీంపట్నం పోలీసులు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇతరులపై కేసు నమోదు చేశారు. A1గా కుక్కల విద్యాసాగర్ను చేర్చారు. విద్యాసాగర్ పై క్రైమ్ నంబర్ 469, 192, 211, 218, 220, 354D, 467, 420, 469, 471 రెడ్ విత్ 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షిత సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను అమలు చేస్తోంది. ఇబ్రహీంపట్నం పోలీసులు మాత్రం ఐపీసీ సెక్షన్ చేర్చారు. ఎఫ్ఐఆర్ కింద మాత్రం అండర్ సెక్షన్ 173 BNS అని టైప్ చేసి ఉంది. ఈ నేరం జూలైకు ముందు జరిగింది కాబట్టి అన్ని ఐపీసీ సెక్షన్లే వర్తిస్తాయని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ముంబై సినీ నటి జత్వాని వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నటి జత్వాని వ్యవహారంలో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణాలను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను డీజీపీ సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్ ఫైల్పై సంతకం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి కింద సంతకం పెట్టారు. జీవో నెంబర్లో 1590, 1591, 1592 విడుదల చేస్తూ కూడా కాన్ఫిడెన్షియల్ అని కూడా ప్రభుత్వం పేర్కొన్నటువంటి వెబ్సైట్ లో దాని కాన్ఫిడెన్షియల్ అని కూడా ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. అంటే ఎందుకంటే డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్లపై వేటు వేశామంటూ కూడా ప్రభుత్వం చెప్పే వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముగ్గురు ఐపీఎస్లు వ్యవహరించినటువంటి విధానం ఏదైతుందో అటు పిఎస్ఆర్ ఆంజనేయుడు కావచ్చు, అదేవిధంగా అప్పుడు సిపిగా పనిచేస్తున్నటువంటి క్రాంతి రాణా టాటా కావచ్చు, అదేవిధంగా డీసీపీ పనిచేస్తున్నటువంటి విశాల్ గున్ని కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ముంబై నటి కాదంబరి జత్వాని అంశ విషయంలో దురుసుగా వ్యవహరించడమే కాకుండా ఆవిడ తీవ్ర ఇబ్బందులు గురి చేసి ఆవిడ కుటుంబం మొత్తాన్ని కూడా దాదాపు 45 రోజుల పాటు జైల్లో ఉండడానికి కారణమైనటువంటి నేపథ్యం ఏదైతుందో, అంటే కేవలం తప్పుడు కేసులతో వాళ్ళని ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి ఏదైతుందో అది ఆంధ్రప్రదేశ్ లో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఐపీఎస్ వ్యవహరించినటువంటి విధానం. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అంటే ఇప్పుడు ప్రభుత్వం దాని మీద తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి సరైనటువంటి పరిష్కారమే అని చెప్పని చాలా మంది ప్రజలు కూడా మాట్లాడుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే వీరు ముగ్గురు కూడా కాదంబరి జత్వానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని
పూర్తిగా అంటే వాళ్ళ చేతుల్లో తీసుకోవడమే కాకుండా దానికి చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచి వాళ్ళని ఒక గెస్ట్ హౌస్ లో బంధించి వాళ్ళ మీద వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకోవడమే కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ కి సంబంధించినటువంటి అగ్ర పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి ఒక కేసులో ఒక కేసుని వీళ్ళు విత్డ్రా చేసుకునే విధంగా కూడా వ్యవహరించినటువంటి విధానమే కాకుండా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసు కూడా ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీపట్నంలో వాళ్ళ మీద పెట్టిన నమోదైనటువంటి చీటింగ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో తల్లిదండ్రులకు సంబంధం లేనప్పుడు కూడా కేవలం జత్వానికి కూడా సంబంధం లేనప్పుడు కూడా కుక్కల విద్యాసాగర్ అని చెప్పినటువంటి ఒక మాజీ వైఎస్ఆర్సీపీ నేతని ఒక అతన్ని 2014 వైఎస్ఆర్సీపీలో పోటీ చేసినటువంటి ఒక నేతను తీసుకొచ్చి తప్పుడు కేసు బనాయించి అంశం ఏదైతే ఉందో అంశం మీద పూర్తి విచారణ కొనసాగింది. ఇందులో ఒక ఏసీపీ అప్రూవర్ గా మారడంతో కూడా పూర్తి స్థాయి ఆధారాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. అయితే డీజీపీ దీని మీద గత కొద్ది రోజులుగా తీసుకున్నటువంటి ఏదైతే విచారణ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో అంతేకాకుండా విచారణ అధికారుల ద్వారా తీసుకున్నటువంటి చేపట్టినటువంటి అంశం ఏదైతే అదే కాదాంబరి జత్వాని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ ఆధారంగా మాత్రం కేసు మొత్తం పురోగతి వైపు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే 3 IPS కూడా సస్పెండ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.